తెలుగు ప్రశ్నలు నమస్తే. మనం చూస్తున్నాము నిన్నటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ రిలీజ్ పైన ఒక చర్చ అయితే నడుస్తుంది. గతంలో చూసాం 2-3 నెలల క్రితం తెలంగాణ గవర్నమెంట్కి అలానే సినిమా ఇండస్ట్రీకి కొంత గ్యాప్ ఉన్న వాతావరణం, అలానే ఉధృతమైన వాతావరణం చూసాం. మళ్ళీ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ తాలూకా నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒక లేఖ రావటం సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొత్తానికి ఇది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? వ్యక్తిగత స్వార్థం కోసం వ్యక్తులు వెళ్ళి కలుస్తున్నారు. అలానే ఛాంబర్కి సంబంధించినటువంటి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన బాడీలు ఏదైతే ఉన్నాయో అవి పని చేయట్లేదు, నిర్వీర్యమైన పని అయిపోయాయి అని చెప్పేసి గతంలో ఒక చర్చ నడిచింది. అదే ధోరణిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క లేఖ సారాంశం మనకు తెలుస్తుంది. ఆయన లేఖలో కొన్ని అంశాలు అయితే ప్రతిపాదించడం జరిగింది. ఆయన చెప్పినవి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇండస్ట్రీకి సంబంధించిన సంస్థలు ఇప్పటి వరకు కలవలేదు. వ్యక్తులు వచ్చి పవన్ కళ్యాణ్ కలిసి వెళ్ళిపోయారు. అది ఆయన చెప్పినటువంటి మొదటి ఇది. తర్వాత గత ప్రభుత్వం సినిమా రంగానికి అగ్రనటులను ఏ రకంగా చీత్కరించిందో మీరు చూశారు కదా అని ఆయన ప్రస్తావించడం జరిగింది గత ప్రభుత్వం గురించి కూడా. ఇకపై ప్రభుత్వంలో వ్యక్తిగతంగా ఎవరిని పిలవము, ఎవరిని కలవము అన్న టోన్లో ఆయన మాట్లాడటం జరిగింది. కూటమి ప్రభుత్వం వ్యక్తులకు కాదు సినిమా పరిశ్రమ డెవలప్మెంట్కి మేము దోహదపడతామని చెప్పి మాట్లాడటం జరిగింది. ఈ మనం చూసుకుంటే లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు ప్రతి ఒక్కటి కూడా మీరు సరైన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు నాకు అన్న ధోరణిలో మాట్లాడటం జరిగింది. గతంలో చూసాం మనం తెలంగాణ ముఖ్యమంత్రి, సాక్షాత్ ముఖ్యమంత్రి మన అసెంబ్లీలో చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడిన విధానం మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఏపీ గవర్నమెంట్ నుంచి సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది బయటికి. వీటన్నిటికీ కారణం ఎవరు? కొందరు వ్యక్తులు వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థాని కోసం వాళ్ళ పనులు ఉన్నప్పుడు మాత్రమే గవర్నమెంట్ని కలిసి వాళ్ళ పనులు చక్కబెట్టుకుని బయటకు వస్తున్నారు తప్ప చిత్ర పరిశ్రమ గురించి ఒక్కళ్ళు కూడా ఆలోచించట్లేదు అనే ధోరణిలో ఇది రావటం జరిగింది. నిన్న ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ లేఖ బయటికి రావడం జరిగిందో, ప్రెస్ నోట్ బయటికి రావడం జరిగిందో, దానిపైన నిర్మాత బన్నీవాసు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో కూడా మనం చూసాము, సాక్షాత్తు చిత్ర పరిశ్రమ నుంచే గవర్నమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అలాంటి వ్యక్తికి మన చిత్ర పరిశ్రమ నుంచి వెళ్ళిన వ్యక్తికే ఇరిటేట్ చేయటం జరిగింది. మనం అంటే మనలో ఎంత ఐక్యత ఉందో ఇప్పుడు అర్థమవుతుంది ఆయన మాట్లాడడం జరిగింది. సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా చిత్ర పరిశ్రమ ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుతుంటారు. ఏమని? పరిశ్రమ అంతా ఒకటే, మేమంతా ఒక తాటిపైన ఉన్నాం, ఒకటే మాట మాది అని చెప్పేసి మాట్లాడుతుంటారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎవరికి వారే యమునా తీరే అనే పద్ధతిలో ఉంది అని చెప్పేసి మనకి అర్థం తెలుస్తుంది. ఇక్కడ ప్రధానంగా థియేటర్స్కి సంబంధించి లీజ్ సిస్టమ్ నడుస్తుంది. థియేటర్లు అన్నీ కూడా ఆ నలుగురు చేతుల్లోనే ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది పేర్లు మళ్ళీ తెరపైకి వస్తున్నాయి. దిల్ రాజు గారి దగ్గర నుంచి ప్లస్ అరవింద్ గారు, సురేష్ బాబు, ఏషియన్ థియేటర్ సునీల్, ఇలా కొంతమంది ఆ నలుగురు అని చెప్పేసి వీళ్ళ ఫోటోలు పేర్లు కూడా వాడటం జరుగుతుంది. సాయంత్రం అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఏం మాట్లాడతారో మనం చూడొచ్చు. కానీ ఇంత గందరగోళ పరిస్థితి ఎందుకు వస్తుంది? ప్రభుత్వాల నుంచి చీత్కరించుకునే పరిస్థితికి ఎందుకు వస్తుంది? జనాల్లో సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు ఎందుకు చులకన అవుతున్నారు? సినిమా పరిశ్రమ అంటే ఎందుకు చులకన అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఒక డిబేట్ ఎప్పుడు నడుస్తుంది. టికెట్ రేట్లు పెంచడం ఒక పద్ధతి, టికెట్ రేట్లు తగ్గించడం ఒక పద్ధతి, లేకపోతే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి సమన్వయం లోపం అనేది ఇప్పుడు ప్రధానంగా కనపడుతుంది. నిన్న ఛాంబర్లో జరిగినటువంటి మీటింగ్ కూడా మనం తెలుసు. దామోదర్ ప్రసాద్ మాట్లాడారు, థియేటర్ల బంద్ అనేది అవ్వట్లేదు అని క్లారిటీగా చెప్పడం జరిగింది. జూన్ 12న పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమలు రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ సందర్భంగానే వీళ్ళు కుట్ర జరుగుతుంది, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ కుట్ర జరుగుతుందని చెప్పేసి ఒక వాదన నడుస్తుంది. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఎవరు కుట్ర చేస్తున్నారు, ఎందుకు కుట్ర చేస్తున్నారు? ఇదే టైంలో థియేటర్ల లీజ్ సమస్య అన్నీ కూడా ఇప్పుడే గుర్తుకొచ్చాయా? ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక నిర్మాత ఏం రత్నం 5 సంవత్సరాలుగా ఆ సినిమా ఆగిపోయింది. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతుంది. కరోనా కారణం కావచ్చు, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్థానం కావచ్చు, ఈ జర్నీ అంతా ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ నిర్మాత ఆల్రెడీ చితికిపోయి ఉన్నారు. చాలా డబ్బులు పాన్ ఇండియా రేంజ్లో సినిమా చేయడం జరిగింది, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు.
ఆ సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో థియేటర్లకు సంబంధించినటువంటి బంద్ చేయాలి అనే ఆలోచన ఎవరికి వచ్చింది, ఈ వివాదాలు ఇప్పుడే ఎందుకు వచ్చాయనేది ఒక వాదన వినపడుతుంది. ఈ పరిష్కారానికి పెద్ద సినిమాలు రిలీజ్ ఉన్న టైంలో, సినిమాలు రిలీజ్కి డేట్లు వేసుకున్న టైంలో ఎందుకు ఈ ప్రస్తావన వచ్చింది, థియేటర్లో రెంట్ కానీ, రెంట్ సిస్టమ్ కానీ, పర్సంటేజ్ సిస్టమ్ కావాలని చెప్పి ఎగ్జిబిటర్లు ఎందుకు పట్టుబడుతున్నారు, ఏపీలో కొన్ని థియేటర్లు మూసివేశాము అని చెప్పేసి కొన్ని బోర్డులు కనపడ్డాయి. అవి ఎందుకు కనపడ్డాయి, ఎవరు చేస్తున్నారు దీని వెనక అనేది ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ఆయన ప్రస్తావించిన తర్వాత ఈ టాపిక్ అనేది బాగా రైజ్ అవ్వడం జరిగింది. బట్ ఇండస్ట్రీ అంతా కూడా ఒక తాటిపోయిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నప్పటికి కూడా చాలా లొసులొసులు ఉన్నాయి, చాలా రాజకీయాలు జరుగుతున్నాయి ఇక్కడ అని చెప్పేసి బన్నీ వాసు గారి ట్వీట్ ద్వారా అర్థమవుతుంది. ఇండస్ట్రీ గవర్నమెంటు ఒక పరిశ్రమగా గుర్తిద్దామని చెప్పేసి మేము ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలాంటి పరిస్థితులు ఏంటని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నొచ్చుకోవటం, ఆయన బాధపడటం, లేక కొంచెం ఘాటుగానే ఇండస్ట్రీకి సంధించడం జరిగింది. దీనికి తెరవేయటానికి ఎవరు కృషి చేస్తారు, ఇప్పుడు ఇటు నుంచి ఇండస్ట్రీ నుంచి ఎవరు కలవబోతున్నారు, అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సంవత్సరం నుంచి వీళ్ళు పరిశ్రమ నుంచి ఎవరో కూడా ఎందుకు వెళ్ళి కలవలేదు అనేది ఒక క్వశ్చన్. ఇంకొకటి కొంతమంది ఏం వాదిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆ 52 రోజుల్లో సినిమా పరిశ్రమ స్తబ్దుగా ఉంది, ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు, ఆ ప్రస్తావన కనీసం ఖండించలేదు కాదు కదా, దాని మీద కామెంట్ చేసే ధైర్యం కూడా చేయలేదు, లేకపోతే వాళ్ళు మనకెందుకు దూరంలో వ్యవహరించారు. సో ఇప్పుడు పరిశ్రమ తరఫు నుంచి వెళ్ళి చంద్రబాబు గారిని కలవటానికి మొహం చెల్లట్లేదు అనేది కొంత మాట్లాడుతున్నారు. ఇది అవునా కాదా, లేకపోతే ఆ ఆర్గనైజేషన్స్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఏదైనా చిత్ర పరిశ్రమకు సంబంధించి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే పరిశ్రమకు సంబంధించినటువంటి అఫీషియల్ ఆర్గనైజేషన్స్ వెళ్ళి సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలు ఏమున్నాయి అని ఒకసారి మాట్లాడుకొని లిస్ట్ అవుట్ చేసుకొని వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి, అయ్యా మాకు ప్రభుత్వం తరఫు నుంచి ఈ బెనిఫిట్ కావాలి, లేకపోతే ఈ ప్రోత్సాహం కావాలి, పరిశ్రమలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ సాల్వ్ చేయండి అనేది మాట్లాడుకోవడం జరిగింది. బట్ మనకి ఇప్పుడు చూస్తుంటే కనుక ఎవరి సినిమా రిలీజ్కుంటే వాళ్ళు వెళ్ళిపోవటం, వాళ్ళు అర్జీలు పెట్టుకోవటం, టికెట్ రేట్లు పెంచమని అడగటం, లేకపోతే వేరే ఏది ఉన్నా కానీ డైరెక్ట్గా వెళ్ళి కలవటం అనేది ఒకటి నడుస్తుంది. ఇక మీదట ఎవరిని డైరెక్ట్గా కలిసే ప్రసక్తి లేదు. మీ ప్రాబ్లం ఉన్నా ఇండస్ట్రీ సంబంధించి ఏదైనా ఆర్గనైజేషన్కి వెళ్ళటం, ఛాంబర్కి వెళ్ళటం, ఛాంబర్ త్రూ రండి అని చెప్పేసి స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఇంత ఘాటుగా చెప్పించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు ఒక రకంగా చీత్కరించుకునే స్థితికి ఎందుకు తెచ్చుకున్నారు సినిమా పరిశ్రమ అనేది ఇప్పుడు హాట్ టాపిక్. సో మున్ముందు ఈ 2 రోజుల నుంచి మనం జరుగుతున్న డిస్కషన్లు అయితే ఈ 4 యాంగిల్స్లో జరుగుతున్నాయి. ఒకటి, హరిహర వీరమలు రిలీజ్ టైంలోనే ఎందుకు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు ఈ గొడవ ఎందుకు వచ్చింది, ఛాంబర్లో ఎందుకు డిస్కషన్ నడుస్తుంది, థియేటర్ల బంద్ అనే టాపిక్ వరకు ఎందుకు వెళ్ళింది, అదొకటి. 2, ఏపీలో గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం అవుతున్నా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేకపోతే ముఖ్యమంత్రిని కానీ, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, కందుల దుర్గేష్ కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఛాంబర్ నుంచి ఎందుకు కదలికలు లేవు, అందరూ వ్యక్తిగతంగా ఎందుకు వెళ్ళి కలుస్తున్నారు. 2, మూడోది, ఇప్పుడు లీజ్ సిస్టము ప్లస్ లీజుకు సంబంధించిన థియేటర్లు అనేవి ఆ 4 చేతిలోనే, ఆ 4 కుట్ర చేశారు అని చెప్పేసి టాపిక్ ఎందుకు రేజ్ అవుతుంది. ఇది ఒక యాంగిల్, నిజంగానే కుట్రకోణం ఉందా. ఇంకొకటి, ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, చూసారా ఎంత ఇరిటేట్ చేశారో, మా ఇండస్ట్రీలో మాకే సఖ్యత లేదు అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. నిజంగానే ఇండస్ట్రీలో సఖ్యత లేదా, చీలిపోయిందా, ఎందుకు ఛాంబరు సంబంధించింది కానీ, లేకపోతే కొంతమంది ప్రొడ్యూసర్లు కానీ ఇన్యాక్టివ్లో ఉన్నారా, యాక్టివ్ ప్రొడ్యూసర్లు ఎవరు, చాలా రకాల ప్రశ్నలు అయితే ఉన్నాయి. నాగవంశీ గారు మాట్లాడటం, కొన్ని సమస్యలు అనవసరమైన సమస్యలు హైలైట్ అవుతున్నాయి, అసలు సమస్యలన్నీ అట్లానే ఉన్నాయని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అసలు సమస్యలు కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అవుతాయి కదా అని. బట్ ఛాంబరు ఒక కమిటీ వేసింది, ఆ కమిటీకి వాళ్ళు నేను మాట్లాడింది, కమిటీకి ఎప్పుడు ఈ సమస్యలు అనేది ఒక కొలిక్కి వస్తాయంటే 1 నెలలో రావచ్చు, 2 నెలల్లో రావచ్చు, ఎప్పుడో వస్తాయో తెలియదు అన్న ధోరణిలో మాట్లాడడం జరిగింది.
బట్ ఇది ఇండస్ట్రీ నుంచి ఎలా రియాక్షన్ వస్తుంది, ఏపీ గవర్నమెంట్ని ఇండస్ట్రీ వెళ్ళి కలుస్తుందా, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ పెద్దలు కాదు, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి బాడీస్ వచ్చి కలవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు హుకుం జారీ చేశారు. చూద్దాం మరి ఇది ఎటువైపు వెళ్తుంది, నిజంగా కుట్ర కోణం ఉందా, హరిహర వీరమల మీద కుట్ర జరుగుతుందా, లేకపోతే ఇది యాదృచ్ఛికంగా ఇప్పుడే ఎందుకు రావడం జరిగింది, గత కొంతకాలంగా నడుస్తుందా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో సాయంత్రం ప్రెస్ మీట్ ఉంది, అరవింద్ గారిది, ఆయన ఏం మాట్లాడతారు, నెక్స్ట్ ఛాంబర్ బాడీ ఉంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, మా అసోసియేషన్ ఉంది, వీళ్ళంతా ఎలాంటి డెసిషన్లు తీసుకుంటారనేది మనం వేసి చూద్దాం. థ్యాంక్ యూ.